అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు. ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్ని పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. మన స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది? నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? అదే విషయం. నీ మీద ప్రేమ కొద్దీ అడిగాను, తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరినీ భలే మోసం చేశానన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. దీనికి రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలు పెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్ళిన ఆ చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు.
వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు.